ఉన్నప్పుడు కలుస్తామన్న హోప్ తో ధైర్యంగా ఉన్నాను. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇంకా నా వల్ల కాదు. రేపేంటో తెలుసు కదా? రేపు మర్చిపోలేని రోజు. అది నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకునేలా చేస్తావు. ఓకే 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 నో ప్రాబ్లం ఐ విల్ టాక్ టు దెం. ఓకే డోర్ క్లోజ్. అమ్మాయి పారిపోతుందిరా. అమ్మాయి పారిపోవడం ఏంటి సార్? ఒకసారి చూడండి. బ్యాడ్ బాయ్. ఏమిటి బాను అలా పరిగెడుతున్నావు? మున్న పారిపోతుంది బామ్మ. ఇది లేకుండా నేను ఉండగలనా? ఇంకోసారి ఇది ఇలా పారిపోకుండా గదిలో పెట్టి బంధిస్తాను. చూసావమ్మా, 3 సంవత్సరాలు పెంచిన కుక్క పారిపోతేనే గదిలో బంధిస్తానంటున్నావే. ఇన్ని సంవత్సరాలు పెంచిన మీ నాన్న నువ్వు ఆ దేవదాస్ దగ్గరికి వెళ్ళిపోతానంటే గదిలో బంధిస్తే తప్పే ఉందమ్మా. డాక్కొక రూలు డాడీకొక రూలు అమ్మా. కన్న తండ్రిని పట్టుకొని అరే శానిటర్ ఒరే శానిటర్ అని బండ బూతులు తిడుతుంటే ఎంత కుమిలిపోయాడో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో ఈ కన్న పేగుకు తెలుసమ్మా. అయినా పోయిన వాళ్ళ గురించి ఉన్న వాళ్ళని ఏడిపించి నువ్వు మాత్రం ఏం చొక్కపడతావే? క్షమించు నాన్నమ్మ. మున్న నా కళ్ళు తెరిపించింది. కూతుర్ని మార్చిన కుక్క. ఇంకెప్పుడు నాన్నగారిని బాధ పెట్టను. దేవుడా, ఎన్నాళ్ళకి నా కొడుకు కష్టాన్ని తీర్చావయ్యా. నువ్వా? ఎప్పుడొచ్చావు నాన్న? కళ్ళలో నలుసు పడితేను. ఏంటన్నా ఏంట్రా? ఇన్నాళ్ళకి ఈవిడిలో ఒక తల్లిని, ఆయనలో ఒక కొడుకుని చూడగలిగాను. దేవదాస్ చచ్చిపోయిన విషయం ముందు నీకు తెలుసు, తర్వాత నాకు అర్థమైంది. కానీ దానికి అర్థం అవడానికి ఇంత సమయం పట్టింది. అందుకే అమ్మాయిని గుడికి తీసుకువెళ్ళి ఆ దేవుని దర్శనం చేసుకొస్తాను. తీసుకెళ్ళమ్మా. గుడికి వెళ్తున్నావు నాన్న. ఇదేంటి డ్రెస్ చేంజ్? గుడి మ్యాటర్ ఇప్పుడే కదా అనుకుంది, అప్పుడే ఎలా తెలిసింది? వెళ్ళి రండమ్మా. టెంకాయ కొట్టడం మర్చిపోకే. భలే డబ్బు. ఆగండి. కనిపెట్టేశాడా? అమ్మా నువ్వు చెప్పిందే కరెక్ట్. బాను మంచి మూడ్ లో ఉంది. అమ్మాయి మూడ్ మరకుందే. మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి అల్లుడిని అక్కడ తీసుకొచ్చి ఇద్దరిని కలిపేస్తాను. సార్, సడన్ గా మీ గొంతులో ఆ మార్పు ఏంటి? సంతోషంలో గొంతు పొడిపోయిందిరా. నాదో చిన్న డౌట్ సార్. ఈ టైంలో డౌట్లు ఏంట్రా? డౌట్లు రావడానికి టైం కావాలా సార్? అదే గుడి నోర్మై. ప్రోగ్రాం. ఆనందంగా ఉండాల్సిన టైంలో డౌట్లు రాకూడదు. పద. ఒరే ఒరే హోలీరా, బండి ఆపమని చెప్పరా. ఏంటి సార్ చూస్తున్నారు? అమ్మాయిలో మార్పును నమ్మలేకపోతున్నాను. నేను అసలు నమ్మట్లేదు. భ్రమే. వాడు చావలేదు. ఎక్కడ సెటిల్ అయ్యాడు. అదేంట్రా ఇంకా ఇక్కడే నిలబడ్డావు? బయలుదేరలేదా? ఎక్కడికి? అబ్బా, బాను మనసు మారే లోపు అల్లుడ తీసుకొస్తానన్నావు కదా. అమ్మా నాన్న నువ్వు బయలుదేరు. సారీ సార్, నాదో డౌట్ సార్. ఇందాకటిదేనా? ఇందాకటి ఇప్పుడు ఎందుకు అడుగుతాం సార్? సరికొత్త డౌట్. సంతోషంగా ఉన్నప్పుడు సందేహాలు అడిగితే చంపుతాను. ఓకే సార్, బాధలో ఉన్నప్పుడే అడుగుతాను. హలో. థ్యాంక్స్ రా బాబే. మా అమ్మాయి మళ్ళీ నా దగ్గరికి వచ్చేసింది. అలాగా? బై ది వే, ఇప్పుడు అక్కడ హోలీ జరుగుతుంది అనుకుంటా. జరుగుతుంది. ఏ? అక్కడ హోలీ జరుగుతుందంటే నీ కూతురు నీకు దగ్గరైనట్టు కాదురా, నీకు దూరం అవుతున్నట్టురా. అంటే మాకు ఇక్కడ ఇంకా 10 రోజుల తర్వాత హోలీ వస్తుంది. మా తర్వాత ఒక్కరోజు గాని మీకు హోలీ రాదు. అంటే నువ్వు ఆ దేవదాస్ని? దీనికి కూడా ఆన్సర్ చేయాలరా ఎద్దవ్వా. Next, sir, take U-turn and go back to Liberty State Park. Useless fellows. Useless fellows. What happened, sir? Go back. Look. Hey. అమ్మా బాను ఇక్కడ. బాను ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఈరోజు హోలీనా? ఈరోజు హోలీనా? అలాగే నేను చెప్పానా? మరేంటిది? ఓ ఇండియన్ కుర్రాడు హోలీ ఆడమని డబ్బులు ఇచ్చాడు, అందుకే ఆడుతున్నాం. మీరు కూడా డబ్బులు ఇవ్వండి, కృష్ణాష్టం చేస్తాం. ఇవ్వండి సార్, కృష్ణుడు వేషమే కడతాను. ఉట్టి పగిలింది సార్. ఈ రోజు హోలీ కాదని నాకు ముందే తెలుసు.
అదే నా సరికొత్త డౌట్. ఆ డౌటే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. మరెందుకు అడగలేదు? బాధలో ఉన్నప్పుడు అడగమన్నారు కదా. ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు? దేవదాస్ గారు చావలేదు. ఆహా, ఇక్కడికి వచ్చాడు. ఓహో, అమ్మాయిని తీసుకుపోయాడు. అమ్మా, ఎక్కడికి తీసుకుపోయి ఉంటాడు? అది నో మ్యాన్స్ ల్యాండ్. అక్కడికి ఇంకెవరు రారు. రేపు పొద్దున ఇదే టైంకి నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. అంతవరకు రాజైనా రాణైనా సేవకులైనా అంతా మీరే. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. బాయ్. ఆహా, నో టచింగ్స్. పోన్లే, ఓ గేమ్ ఆడదామా? ఇప్పుడు నేను నిన్ను ఎక్కడ టచ్ చేస్తే నువ్వు నన్ను అక్కడ టచ్ చేయాలి. అది గేమ్. ఆహా, పరిస్థితులను బట్టి అడ్వాంటేజ్ తీసుకుందామని ట్రై చేస్తున్నావా? ఓకే ఓకే, నేనైతే అడ్వాంటేజ్ తీసుకుంటాను. డౌట్ నీకు. సరే, ముందు నువ్వు నన్ను టచ్ చేయి, తర్వాత నేను నిన్ను టచ్ చేస్తా. హ్యాపీ బర్త్డే బాను! అందరికంటే ముందు నేనే విష్ చేశాను. ఐమ్ సో థ్రిల్డ్. ఇదే నేను కోరుకున్నది. నా బర్త్డే రోజు నువ్వు ఇచ్చిన ఈ కానుకని ఎప్పటికీ మర్చిపోను. అలా అయితే నాకు రుణం పడిపోతావు. అయితే రుణం తీర్చుకుంటాను. హలో, నేను భానుని. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళావే? పెళ్ళికి. ఎవరిది? నాది, దేవదాస్తో. వసాయ్ వసాయ్, పెళ్ళంటే అటల్గా ఉందా? దానికి సంప్రదాయం ఉంది. ముందు పెళ్లి చూపులు, అప్పుడు నిశ్చితార్థం, తర్వాత పెద్దల సమక్షంలో ముడుముల్ని పడితే అది అది పెళ్లి. మా పెళ్లి కూడా సాంప్రదాయంగానే జరిగింది. నేను దేవదాసు ఇండియాలో ముందు ఘర్షణ పడ్డాం. ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. ఆ ప్రేమ చూపులే మాకు పెళ్లి చూపులు. కట్టుబాట్లు దాటి ఒకరినొకరు అణువణువు కౌగిలించుకున్నప్పుడు అది మాకు నిశ్చితార్థం. పంచభూతాల సమక్షంలో మా ఇద్దరి పెదాలు ఎప్పుడైతే కలుసుకున్నాయో అదే మాకు పెళ్లి. ఇప్పుడు మేం హనీమూన్ ప్లానింగ్ లో ఉన్నాం. ఏడి ఏడి ఆ దేవదాస్ ఏడి? మామాజీ, వాడు ఇప్పుడు ఫోన్ కట్ చేశాడంటే మనం అన్ని మూసి కూర్చోవాలి. ముందు వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి. మాట్లాడండి. రేయ్ బంగారాజు సార్, కన్ఫ్యూజన్ వద్దురా. నేను న్యూయార్క్ నుంచే మాట్లాడుతున్నాను. రే, మోసం చేసి నా కూతుర్ని తీసుకెళ్లడం మగత్నం కాదురా. నేను నిన్ను మోసం చేయడం ఏంట్రా? నన్ను తిట్టు, నా క్యారెక్టర్ తిట్టు. మాకు అంపరం ఎక్కిపోద్ది. రే 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 హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో నీకేం చెప్పాను రా? ఒక్కసారి రివైండ్ చేసుకుని బొమ్మేసుకో. అమెరికా వస్తాను అన్నాను, వచ్చాను. రెండో బొమ్మేసుకో. హాయ్ మా అయ్యా, నా అంతటి నేను నీ ఇంటికి వచ్చా, కనిపెట్టలేకపోయావు. మళ్ళీ బొమ్మేసుకో. నీ అంతటి నువ్వు బానుని బయటికి తీసుకొచ్చేటట్టు చేశా. నీ చెంచాల ముందు నుంచే బానుని లేపుకొచ్చా. రే దేవదాస్, అందరూ అన్ని టైముల్లో కరెక్ట్ కాదురా. ఇన్ని కరెక్ట్ గా చేసావు గానీ ఒకే ఒక్క పెద్ద తప్పు చేసావు. బానుని ఇండియా తీసుకెళ్లి అక్కడి నుంచి నాకు ఫోన్ చేయాల్సింది, కానీ ఇక్కడి నుంచి చేసి ఈ కాటం రాజుకి దొరికిపోయావు. అయితే ఏం పీకుతావు? నలుపులా? ఓహో, రే 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 ఇప్పుడు నువ్వు నాన్ లోకల్, నేను లోకల్. ఇక్కడ నాకు పవర్ ఉంది, పలుకుబడుంది. నువ్వు ఇండియాకి వెళ్లేలోపు బానుని నీ దగ్గర నుంచి కాటం రాజు దగ్గరకు తెచ్చుకోకపోతే ఈ న్యూయార్క్ స్టేట్ కి సెనేటర్ నే కాదురా. దానికి నీకు ఎంత టైం కావాలి? 24 గంటల, 48 గంటల, 72 గంటల?
12 గంటల చాలరా. తీసుకో. బోనస్ టైం ఎంత కావాలి? 15 మినిట్స్, 30 మినిట్స్, 45 మినిట్స్? ఒక్క సెకండ్ కూడా అవసరం లేదు. రే దేవదాస్, ఈ కాటం రాజు నీకు ఛాన్స్ ఇస్తున్నాడు. టైం నోట్ చేసుకో. నే చెప్పిన 12 గంటలు దాటిన తర్వాత ఒక్క సెకండ్ దాటిన అమ్మాయి నేది. తీసుకుపో, ఇండియాకి తీసుకుపో. ఇప్పుడు సర్రమనెక్కింది కిక్కు. మీ నాన్నని రెచ్చగొట్టారు. ఆవేశంలో మీ నాన్న ముందు వెనక చూసుకోడు. ఇప్పుడు నేను ఆ రూట్ లో వెళ్ళబోతున్నాను. రే, ఒక మనిషికి ఉన్న ప్లస్ పాయింట్ బ్యాడ్ టైంలో మైనస్ పాయింట్ అవుతుంది. వాడికి ఉన్న ప్లస్ పాయింట్ దమ్ము. దాన్ని రెచ్చగొట్టి ముగ్గులకి దింపాను, ఇరుక్కున్నాడు.